మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాము. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? ప్రియ దైవచనమా, ఇక్కడ షూలమ్మితిని తన చుట్టూ ఉన్నవారు అడుగుతూ ఉన్నారు, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అని. దానికి ఆమె 2వ వచనములో సమాధానము చెప్తుంది. ఆమెకు తన ప్రియుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు తెలుసు. ఇక్కడ షూలమ్మితి సంఘానికి సాదృశ్యముగా, ఆ ప్రియుడు యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నారు. మరి మనలను ఎవరైనా యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని అడిగితే షూలమ్మితిలా సమాధానము చెప్పగలమా? దేవుడు ఎక్కడ ఉంటాడో ఎరిగి ఉన్నామా? ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. దేవుడు ఏ స్థలాలలో ఉంటాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలాలలో ఉంటాడు. కానీ ప్రత్యేకముగా ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడో చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, దేవుని నామమున ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్య తాను ఉంటానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, ఎవరైతే వినయము కలిగి ఉంటారో, దీన మనస్సు కలిగి ఉంటారో వారి వద్ద ఉంటానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే 34వ కీర్తన 18వ వచనం ప్రకారం, విరిగి నలిగిన హృదయము గల వారి వద్ద ఆయన ఉంటాడు, వారికి సమీపముగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, ఎవరైతే దేవుని స్వరము వింటారో వారి వద్ద ఆయన ఉంటాడు. అవును ప్రియ దైవచనమా, ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, దేవునిలో మనము నిలిచి ఉంటే, అనగా ఎవరైతే ఆయనలో స్థిరముగా ఉంటారో వారి వద్ద ఆయన నిలిచి ఉంటాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుణ్ణి వెంబడించే వారి వద్ద, ఆయన సేవ చేసే వారి వద్ద ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, దేవుణ్ణి ప్రేమించే వారి వద్ద, ఆయన మాటలు గైకొనే వారి వద్ద ఉంటాడు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు ఎక్కడ ఉంటాడో ఈ దినం మనము తెలుసుకున్నాము కదా. మరి ఆయన మన యందు నిలిచి ఉండాలి అంటే, మన వద్ద నివసించాలి అంటే, మనలో ఉండాలి అంటే ఈ గుణాలు మనము కలిగి ఉండాలి. సహవాసమును కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి, దేవుని స్వరము వినేవారిగా, అంటే దేవుని వాక్యము వినుటకు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. దేవునిలో నిలిచి ఉండి ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని ప్రేమించేవారుగా మనమున్నప్పుడు దేవుడు మన వద్ద ఉంటాడు. ప్రియ దైవజనమా, ఆనాడు షూలమ్మితిని తన చుట్టూ ఉన్నవారు ప్రశ్నించినప్పుడు ఆమె ఎరిగి ఉన్నది తన ప్రియుడు ఎక్కడ ఉంటాడు అని. ఈ దినం దేవుడు మనకు కూడా బయలుపరిచి ఉన్నాడు తానెక్కడ ఉంటాడు, తను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు అని. మరి ఆ దేవుడు నివసించేలా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని మనల్ని మనము దేవుని నివాస స్థలముగా ఉండునట్లు సిద్ధపరచుకుందాము. ఆయనలో మనము నిలిచి ఉందాము. మనలో ఆయన నిలిచి ఉండడానికి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాము. అటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీవు ఎక్కడ ఉంటావో ఈ దినం మాకు బయలుపరిచిన రీతిగా మా జీవితాలను సరిచేసుకుని నీ నివాస స్థలముగా మేముండునట్లు మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.